నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నిన్న ప్రెస్ మీట్‌లో జగన్ గారు ఫస్ట్ టైమ్ విజయసాయిరెడ్డి గారి రాజీనామా గురించి రియాక్ట్ అయ్యారు. అది ఎవరు ఊహించని విధంగా ఆయన మాట్లాడారు. అంటే ఆయనను ఉద్దేశించే కాదు, ఎవరైతే వెళ్ళిపోయారో, వెళ్ళిపోతున్నారో వాళ్ళని కూడా అనేసి అన్నారాయన. కానీ అవును. దానికి తగ్గట్టుగా రిప్లై కూడా విజయసాయిరెడ్డి గారు ఇవ్వడం జరిగింది. విశ్వసనీయత లేకపోతే గనక డిసిప్లిన్ ఇలా అన్నీ ఉండాలి అన్నట్టుగా ఆయన మాట్లాడారు కదా! సో, అన్నీ ఉన్నాయి కాబట్టి నేను వెళ్ళిపోయాను అన్న సమాధానం కూడా విజయసాయిరెడ్డి గారు ఇచ్చారు. సో, దీన్ని ఎలా చూడాలని అంటారు? అంటే దొంగ దొంగ అన్నట్టు. ఆ! అసలు వీళ్ళు విశ్వసనీయత గురించి, విలువల గురించి మాట్లాడుకోవడం ఉంది చూసారు. అది పెద్ద కామెడీ స్కిట్ అని చెప్పాలి. సో, ఆయన అనడం, నాకున్నాయని ఈయన అనడం, అసలు వీళ్ళిద్దరికీ లేదన్న విషయం జనానికి తెలుసు. హ్మ్. సో, ఈయనేమంటాడు, వ్యక్తిగత జీవితంలో కూడా అంటే యాజ్ ఎ ప్రొఫెషన్ మాత్రమే కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు. ఇక్కడ రెండు రకాలుగా తీసుకోవచ్చు. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నాయి నాకంటే, ఆ వ్యక్తిగత జీవితంలో జగన్మోహన్ రెడ్డికి విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ లేదని అర్థం. నాకు వ్యక్తిగత జీవితంలో కూడా ఉన్నాయంటే నీకు లేదనే కదా అర్థం. అంతే కదా. సో ఆయనకి కౌంటర్ ఇస్తూ ఆ మాట అన్నాడు. తర్వాత ఏమన్నాడు, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు. ప్రలోభాలకు లొంగలేదు అంటే ఇక్కడ జనం ఇదంతా ఓపెన్ బుక్ అండి. ఆయన ఎందుకు రాజీనామా చేస్తాడు? ఉన్నట్టుండి నిన్న మొన్నటి వరకు ఉన్న ఆయన ఇవాళ ఆయనకు ఏమంటారు, జ్ఞానోదయం అయినదా? ఇవాళ ఎందుకు రాజీనామా చేసి, ఎవరు చిన్నపిల్లాడిని అడిగినా చెప్తారు కదా. ఆయన రాజీనామా చేయటం వల్ల ఆ రాజీనామా చేసిన స్థానాన్ని కూటమి భర్తీ చేయబోతుంది. అంటే ఒక రాజ్యసభ స్థానం బీజేపీ కూటమికి రాబోతున్నాయి అక్కడ. అంటే ఇండైరెక్ట్ గా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి లాస్ చేసి అటువైపు కూటమికి మీరు ప్లస్ చేస్తున్నట్టేగా. చేస్తున్నారు అంటే అర్థం ఏంటి? మీరు ప్రలోభాలకు లొంగలేదా? ప్రలోభాలు కావచ్చు, లేకపోతే భయం కావచ్చు. దాని గురించి ఏమన్నాడు, భయం అనేది నాలో ఏ అణువును లేదు కాబట్టి రాజ్యసభ పదవికి, పార్టీ పదవుల్ని మరియు రాజకీయాలనే వదులుకున్నా. మీరు భయపడే రాజీనామా చేశారని అందరూ అనుకుంటున్నారు. ఆ సమయంలో నాకు ఏ అణువులో నాకు భయం లేదని చెప్పి మేకపోతు గాంభీర్యం అంటారు కదా, అది ఈయన చూపిస్తున్నది. అసలు జగన్మోహన్ రెడ్డి అడగటానికి జగన్మోహన్ రెడ్డికి అర్హత లేదు, ఇలా చెప్పటానికి ఈయనకు అర్హత లేదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకళ్ళు A1 అయితే ఒకళ్ళు A2. సో వాళ్ళు కేవలం రాజకీయంగానే కాదు, వ్యాపార పరంగానే కాదు, క్రిమినల్ హిస్టరీలో కూడా తోడు దొంగలే వాళ్ళిద్దరు. ఈ తోడు దొంగల్ని సమాజం ఎట్లా నమ్మాలి? ప్రియాంక గారు చెప్పండి. తోడు దొంగలు ఇద్దరు. సో ఇవాళ విశాఖపట్నంలో అనేక భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద. సో అవన్నీ చిన్న చిన్నవి, ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు అనుకుంటే, ఇవాళ 48,000 కోట్ల అక్రమ బియ్యం రవాణాకు సంబంధించి ఆ పోర్ట్ ఏదైతే ఉందో ఆ పోర్టుకు సంబంధించిన అంశం బట్టబయలింది. ఇవాళ 42% భయపెట్టి ఆయన దగ్గర పోర్ట్ రాయించుకున్నారు. కేవీ రావు అని ఆయన దగ్గర అరబిందో కంపెనీ రాయించుకున్నారు. అరబిందో కంపెనీ అంటే ఎవరిది? విజయసాయిరెడ్డి అల్లుడు గారిది. అల్లుడు గారు అన్న మెయిన్ గా చూస్తున్నది. బట్ ఉమ్మడి ఆస్తే కదా అదంతా, ఇండైరెక్ట్ వాళ్ళదే కదా, అల్లుడు గారికి చెందుద్ది కదా అది. అంటే మీరు ఆ కుంభకోణం ఎప్పుడైతే బయటపడిందో ఈ కేవీ రావు అనే అతను అప్పుడు ఫిర్యాదు ఇచ్చాడు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్నాడో ఆ తర్వాత మొత్తం వ్యవస్థ కదిలి, అసలు ఈ పోర్ట్ ఎవరిది, ఎవరు ఈ పోర్ట్లో సీజ్ ద షిప్ అంటే, ఈ పోర్ట్ ఎక్కడి నుంచి ఆ షిప్లో ఎలా వెళ్తుంది, ఈ పోర్టు కార్యకలాపాలు ఎవరు చూస్తున్నారు, ఈ పోర్ట్లో అనుమతులు ఎలా ఇచ్చారు వాళ్ళకి అంటే కేవీ రావు. ఏమయ్యా నువ్వు ఎలా ఇచ్చా, ఏమండి నన్ను బెదిరించి 42% రాసేసుకున్నారండి అరబిందో వాళ్ళు. బెదిరించి రాసుకోవడమా, ఇదెక్కడ చోద్యం అంటే వీళ్ళు ఆయన కేసు పెట్టేటప్పుడు. కేసు పెడితే మొత్తం బయటపడింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ అరబిందో వాడు తప్పు చేయకపోతే మళ్ళీ ఆయన 42% ఆయన పేరుకి ఇచ్చేశాడు. తప్పు చేయకపోతే ఇవ్వడుగా, తప్పు చేశారుగా. ఈ మొత్తం వ్యవహారం ఇబ్బందికరంగా మారింది. అందుకే నువ్వు భయపడ్డావా, ప్రలోభాలకు లొంగావా, ఏం చేసావో కానీ మొత్తం మీద అయితే అవి ఏదో ఒకటి పని చేసే ఉంటుంది కదా ఆయన మీద. లేకపోతే నిన్న జైల్లో జగన్మోహన్ రెడ్డితో పాటు జైల్లో చెప్పకూడదు తిన్నాడు విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ రోజు కూడా జైల్లో ఆయన ఏమి వదిలిపోలేదుగా, జగన్ని జైల్లో ఉన్నప్పుడు ఉన్నాడు.
అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు ఉన్నాడు, అధికారంలో ఉన్నప్పుడు ఉన్నాడు. ఆయనకి అంతే గౌరవం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి ఒక ముగ్గురు సామంతరాజులైతే ఒక సామంతరాజుగా ఈయన ఉన్నాడు ఉత్తరాంధ్రకి. అలాంటి వ్యక్తి ఉన్నట్టుండి ఎవరో వచ్చి బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు ఈయనకి ఇట్లా జ్ఞానోదయం అయ్యి ఈయన వరుసగా అసలు రాజకీయాల్ని త్యజించి వెళ్ళిపోవడం అంటే ఎవరైనా నమ్ముతారా? ఓర్పుతో ఉండాలి అని అనేసి అని అన్నారు కదా అక్కడ. మరి ఇన్ని రోజుల నుంచి ఓర్పుతోనే ఉన్నట్టుగా అనుకోవాలి కదా విజయసాయి రెడ్డి గారు. డెఫినెట్గా ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్న ఒక ట్రాప్ అని చెప్పాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే, నా దగ్గర నుంచి ఎవరైనా వెళ్ళిపోతే వాడు దొంగ, వాడికి విశ్వసనీయత లేనివాడు, వాడు ఒక 420 అని క్రియేట్ చేసేలా మాట్లాడుతున్నాడు. తద్వారా ఇంకెవ్వరు వెళ్లకుండా చేసుకునేందుకు అదొక ప్లాన్. కానీ విషయం జనానికంతా తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు, ఆయనకి తండ్రి శవాన్ని అడ్డు పెట్టుకొని శవరాజకీయం చేశాడు. మరి అందులో విలువలు ఉన్నట్ట, విశ్వసనీయత ఉన్నట్ట? తండ్రి శవమే వెళ్ళలేదు, అప్పుడే నువ్వు ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టించుకుని నేను ముఖ్యమంత్రి అవ్వాలన్నావు. నీ ముఖ్యమంత్రి కాంక్ష ఎంత బలమైంది నీది? సో నువ్వు శవరాజకీయం చేయడానికి వెనకాడవు, ఎవరినైనా లేపేయటానికి వెనుకాడవు, ఎవరి దగ్గరైనా వంగడానికి నువ్వు వెనుకాడవు. నేను వరుసగా అడుగుతా, 4 పాయింట్లు అడుగుతా. ఫస్ట్ పాయింట్, ఆ రోజు తండ్రి శవం అక్కడ ఉంటే నువ్వు రాజకీయం చేయకూడదు కదా. తండ్రి అంటే ప్రేమ ఉన్నప్పుడు, కుటుంబం విలువలు ఉన్నప్పుడు, విలువలు అంటున్నావు కదా, ఆ విలువలు నీకున్నప్పుడు, ఆ విశ్వసనీయత నీకున్నప్పుడు నువ్వు ఆ రకమైన పని చేయకూడదు కదా. ఆటోమేటిక్గా కాంగ్రెస్ అధిష్టానం ఆ పార్టీ పని ఆ పార్టీ చేస్తుంది కదా. ఫస్ట్ థింగ్. రెండవది, నువ్వు నీ తల్లిని చెల్లిని గెంటేసావు, తల్లిని అధ్యక్షులుగా పెట్టావు, అలాంటి తల్లిని అధ్యక్షుల పదవి నుంచి తీసేసావు. ఇంకేం విలువలు ఉన్నట్టు నీకు? చెల్లిని నీకోసం కాలికి బలపం కట్టుకొని తిరిగింది చెల్లి. ఆ అమ్మాయిని ఏం చేసాం, వాళ్ళ చెల్లిని ఏం చేశాడు, ఆమెను కూడా తన్ని తగిలేశాడు. ఆమె చివరికి వాళ్ళ అన్నయ్య మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది. తల్లి చెల్లి తండ్రి ఎవ్వరూ లేరు, మళ్ళీ విలువల గురించి ఎలా మాట్లాడతాడని పెద్ద ఆశ్చర్యం. బాబాయ్ ఎలా చనిపోయాడు? నువ్వు ఎవరికి మద్దతు ఇస్తున్నావు? చంపేసిన వాళ్ళకి మద్దతు ఇస్తున్నావు నువ్వు. అంటే నీకు విలువలు ఎక్కడున్నాయి? నీ వ్యక్తిగత జీవితంలో అదే విజయసాయి రెడ్డి చెప్పింది. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు కలిగిన వాడిని నేను అంటే విజయసాయి రెడ్డి గారి అర్థం ఏంటంటే, నా కూతురి కోసం, నా కూతురు బాగుండడం కోసం, వాళ్ళ ఫ్యామిలీ బాగుండడం కోసం అవసరమైతే రాజకీయ జీవితాన్ని త్యాగం చేయగలిగిన అది నా కుటుంబం పట్ల నా విలువ. బట్ ఆ విలువ కుటుంబం పట్ల నీకు లేవు అని ఇండైరెక్ట్ గా చెప్పాడు. వ్యక్తిగత జీవితంలో కూడా నాకు విలువలు ఉన్నాయంటే నీకు వ్యక్తిగత జీవితంలో విలువలు లేవు జగన్ అని చెప్పాడు. సో ఇది దాని అర్థం అంతుందన్నమాట. ఏదేమైనా జనం నవ్వుకుంటున్నారు. ఒకటి, ఈ విలువలు విశ్వసనీయత అనే పదాలకు ఇజ్జత్తు తీసేశాడు. సో ఆ రకమైన పదాలను వాళ్ళు వాడడం అనేది, సో ఎవరైతే పాటించరో వాళ్ళే ఆ పదాలను ఉచ్చరిస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తుంది? సో అదే జరిగింది. కాబట్టి ఏదేమైనా కౌంటర్కి ఎన్కౌంటర్ చేశాడు విజయసాయి రెడ్డి. అదే సమయంలో ఇంకొక భయం వెంటాడుతోంది జగన్మోహన్ రెడ్డిని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కూడా అర్థం ఏంటంటే, విలువలు విశ్వసనీయత కలిగి ఉంటే నువ్వు నా గురించి అప్రూవర్గా మారవు. ఇదొక కోణం ఉంది ఇందులో. విలువలు విశ్వసనీయత కలిగిన వాడివైతే నా గురించి నువ్వు అప్రూవర్గా మారి అన్ని విజయసాయి రెడ్డి నోరు విప్పితే ఏమైపోద్దండి, మొత్తం జగన్మోహన్ రెడ్డి జైల్లోనే ఉంటాడు. విజయసాయి రెడ్డే కదా వెనకున్నంత A2 ఆయన, ఈయన A1 అయితే ఆయన A2. సో ఆయన ఎక్కడ నోరు విప్పుతాడన్న భయంతో గజగజ వణికిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. సో అందుకే నర్మగర్భంగా ఆయన ఉద్దేశించే కనీసం విలువలు విశ్వసనీయత మర్చిపోతున్నాం, ఆ విశ్వసనీయత నా పట్ల నీ విశ్వసనీయత చూపించు, నువ్వు ఎక్కడ ఏవి చెప్పకు అని అర్థం చేసుకోవాలి మనం. ఈయన కూడా అలా చెప్పేవాడిని కాదులే అన్నట్టుగా ఈయన ట్వీట్ చేశాడు. కాబట్టి ఇందులో 2 అర్థాలు ఉన్నాయన్నమాట. అదేదో డైరెక్ట్ గా మాట్లాడుకుంటే అయిపోతుందేమో కదా. ఒకరికొకరు భయం. ఇప్పుడు ఆయన విభేదించి బయటకు వచ్చాడండి.